సుప్రీంకోర్టు ఈరోజు బుల్డోజర్ జస్టిస్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది. బుల్డోజర్ జస్టిస్ అంటే ఏంటి? ముఖ్యంగా ఎవరైనా క్రైమ్స్ చేసినప్పుడు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు, ఆ వ్యక్తి క్రైమ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, రౌడీ షీటర్ అయినప్పుడు బుల్డోజర్ తీసుకెళ్ళి గవర్నమెంట్, స్టేట్ అథారిటీస్ వాళ్ళ ఇల్లు కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇమీడియట్గా డెమాలిష్ చేసి రావటం, భయభ్రాంతులకు గురి చేసి మొత్తం డెమాలిష్ చేసి రావటం అనమాట. సో చిల్లింగ్ సైట్. అంటే ఆ బుల్డోజర్ జస్టిస్ చూస్తే అంటే బుల్డోజర్ తీసుకెళ్ళి ఉండే ఇల్లుని కంప్లీట్గా కొలగొడితే ఆ ఫోటోగ్రాఫ్ ఒక చిల్లింగ్ సైట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈరోజు అభివర్ణించింది. యూపీలో, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, అస్సాం ఇలా చాలా రాష్ట్రాల్లో బుల్డోజర్ జస్టిస్ కామన్ అయిపోయింది. చెప్పిన మాట వినపోతేనో, రౌడీ షీటర్లు అయితేనో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తేనో, ఇలా రకరకాలు ఏదైనా కావచ్చు, ప్రొటెస్ట్లు బాగా చేస్తేనో తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు పడగొట్టి వచ్చేస్తున్నారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక మాట అంది, ఎగ్జిక్యూటివ్ కెనాట్ బి ఎ జడ్జ్, ఎగ్జిక్యూటివ్ కెనాట్ డిసైడ్ ఎ పర్సన్ విత్ గిల్టీనెస్ అని. అంటే ఎగ్జిక్యూటివ్ జడ్జిగా వ్యవహరించకూడదు. వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఒక ఇల్లు పడగొట్టాలనుకున్నా, ఎస్టాబ్లిష్మెంట్ పడగొట్టాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వాలి, ప్రయర్ నోటీస్. వాళ్ళ కోర్టుకి వెళ్ళి లేదా నెసరీ ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం కల్పించాలి. అది లాస్ట్ రిసార్ట్, ఎక్స్ట్రీమ్ స్టెప్ వెళ్ళి ఇల్లు పడగొట్టడం, ఎస్టాబ్లిష్మెంట్ పడగొట్టడం అనేది ఇది డ్యూ ప్రాసెస్కి విరుద్ధము, న్యాచురల్ జస్టిస్కి విరుద్ధం. ఇలా పడగొట్టడం డ్యూ ప్రాసెస్కి విరుద్ధం. డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? నువ్వు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు హియర్ ద అదర్ సైడ్, రెండు వైపులా వాదన విధం. ఎగ్జిక్యూటివ్ వెళ్ళి డైరెక్ట్గా ఇలాంటి యాక్షన్ తీసుకునే హక్కు లేదు. జ్యుడిషియరీకి ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో లాస్ట్ రిసార్ట్ జ్యుడిషియరీ ఒకసారి చూసిన తర్వాత నిజంగా వాళ్ళు తప్పు చేశారని భావిస్తే అదే ఎక్స్ట్రీమ్ స్టెప్ జ్యుడిషియరీ ఆర్డర్ చేస్తే చేయొచ్చు. కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ప్రాపర్ ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్ కోర్టుకి, ప్రాపర్ ట్రిబ్యునల్కి వెళ్ళే ఛాన్స్ ఇవ్వాలన్నమాట. లేకపోతే అది రూల్ ఆఫ్ లాకి విరుద్ధం. చట్టం ముందు అందరూ సమానులే. కేవలం ఒకళ్ళు రౌడీ షీటర్ అయినంత మాత్రాన, లేదా ఒక పలానా మతం అయినంత మాత్రాన, లేదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మొత్తం ఇంట్లో ఒక పార్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండి ఇంకో పార్ట్ నార్మల్గా ఉన్నప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పడేయడానికి వెళ్ళి మొత్తం డెమాలిష్ చేసి రావటం, లేదా ఒక తప్పు అంటే వేరే ఏదో తప్పు చేస్తే, ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయితేనో, ఒక రౌడీ షీటర్ అయితేనో వేరే ఏదో తప్పు చేస్తే వాళ్ళ ప్రాపర్టీని డిమాలిష్ చేయటం, ఇదంతా తప్పు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా విరుద్ధం. జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళలేకుండా ఎగ్జిక్యూటివ్ వెళ్ళేసి కంప్లీట్గా డెమాలిష్ చేసింది. ఒకసారి డెమాలిష్ చేస్తే తిరిగి మళ్ళీ అది కట్టించడం అంత తేలిక? తిరిగి అదే స్థలం, అదే ఇల్లు అలానే తేగలమా? ఇదే క్వశ్చన్ జ్యుడిషియరీ కూడా వేసిందనమాట. రైట్ టు షెల్టర్ అనేది ఆర్టికల్ 21 కింద ఒక ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్కరికి తలదార్చుకోవడానికి ఇల్లు ఉండాలి. ఆ ఇంట్లోంచి ఆ వ్యక్తి బయటకు వెళ్తే ఆ రోజు నైట్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ తలదార్చుకుంటాడు అనే క్వశ్చన్ కూడా సుప్రీంకోర్టు వేసిందనమాట. అంటే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు, రైట్ టు లైఫ్లో రైట్ టు షెల్టర్ అనేది ఒక ప్రాథమిక హక్కు అనమాట. దాన్ని ఎలా తీస్తారు? బుల్డోజర్ జస్టిస్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంటూ అధికారుల ఆర్బిటరీ యాక్షన్ కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ ఇలా జరిగితే కనుక ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ అకౌంటబుల్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనమాట. దాంతోపాటు ఏ మున్సిపల్ లా, లోకల్ లా అయినా రూల్ ఆఫ్ లాని పాటించాల్సిందే. కేవలం మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళారనో లేదా లోకల్లా వెళ్ళిందనో వాళ్ళకి రూల్ ఆఫ్ లా అవసరం లేదని కాదు. చట్టం ముందు అందరూ సమానులే, అందరూ రూల్ ఆఫ్ లా పాటించాల్సిందే. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద అంటే కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం అనే అంశం కింద జడ్జిమెంట్ ఇస్తూ బుల్డోజర్ జస్టిస్ చాలా తప్పు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి, ఆర్బిటరీ యాక్షన్ ఎటువంటి వివక్ష లేకుండా మరియు నిర్లక్ష్యపు వైఖరి లేకుండా ప్రాపర్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే సహజ న్యాయ సిద్ధాంతాలను కూడా అప్లై చేయాలి. ఇతరులకు అంటే ఎదుటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. ఎందుకు ఆ ఇల్లు పడగొట్టకూడదు, అతనికి ఉన్న కోర్టులో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. అలా కాకుండా ఈరోజు చెప్పేసి ఓవర్ నైట్ వెళ్ళి ఇల్లు పడగొడతానో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పడగొడతానో అవి ఇల్లీగల్ అయినా సరే ప్రాపర్ నోటీస్ ఇచ్చే చేయాలి, ప్రాపర్గా వాళ్ళకి కోర్టుకు వెళ్ళే అవకాశం ఇచ్చే చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఇలాంటి డెమాలిషన్స్ చేసేటప్పుడు 15 రోజుల నోటీస్ ఇవ్వాలని చెప్పి, తర్వాత డెమాలిషన్ ఎంటైర్ ప్రాసెస్ వీడియోగ్రాఫ్ చేయాలని చెప్పి కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అనేక పిటిషన్స్ అంటే బుల్డోజర్ జస్టిస్ సంబంధించి, డెమాలిషన్ సంబంధించి కొన్ని వందల పిటిషన్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. చాలా పిటిషన్ సంబంధించి ఒకటే తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఇవాళ ఇది తీర్పిచ్చింది. కొంతమంది వ్యక్తులపైన క్రిమినల్ కేసులు ఉంటేనో, వాళ్ళు క్రిమినల్స్గా అనుమానం ఉంటేనో ఎగ్జిక్యూటివ్ తనే జ్యుడిషియరీని లాని తన చేతిలోకి తీసుకుని తనే జడ్జ్ చేసి ఒక మనిషి గిల్టీయా కాదా డిసైడ్ చేసి, వాళ్ళకి అనుమానం వస్తే వీడి క్రైమ్ చేసి ఉంటాడు, లేదా ఇతని ఇల్లీగల్ యాక్టివిటీ చేసి ఉంటాడు, లేదా ఇతని కేసులో అక్యూజ్డ్ అని చెప్పి డైరెక్ట్గా వీళ్ళే వెళ్ళి కొలగొట్టడం ఎంతవరకు న్యాయం? చాలా తప్పు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. ఈ బుల్డోజర్ జస్టిస్ మీద మనం మరింత విశ్లేషిస్తే, ఏదైతే ఒక కమ్యూనిటీకి చెందిన హౌస్ డెమాలిష్ చేస్తే అక్కడ కమ్యూనల్ టెన్షన్స్ కానీ, మొత్తం ప్రొటెస్ట్లు కానీ, ఇష్యూస్ కానీ జరుగుతాయి.
అదేవిధంగా ఏదైనా హక్కుల కోసం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళపైన కూడా ఈ బుల్డోజర్ అనే భయం పెడుతున్నారు. తర్వాత ఒక అక్యూజ్డ్ ఏదైనా కేసులో నిందితుడో అక్యూజ్డో లేదా రౌడీ షీటరో ఎలిగేషన్స్ ఉంటేనో వెళ్ళి అతను ఇల్లు మొత్తం కొలగొట్టేస్తే భార్య పిల్లలతో సహా రోడ్డు మీద పడుతున్నారనమాట. సుప్రీంకోర్టు ఒక మాట అంది, ఒక ఇంట్లో మొత్తం డెమాలిష్ అయితే ఆ ఉమెన్ చిల్డ్రన్ వీళ్ళందరూ బయటికి రావడం, ఐ డోంట్ వాంట్ టు సీ దట్ చిల్డింగ్ సైట్, అది చాలా భయంకరంగా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఫైనల్గా రైట్ టు షెల్టర్, తలదాచుకోవడానికి ఇల్లు అనేది ఎవరిదైనా ప్రాథమిక హక్కే. దాన్ని తీసేసేది అనేది, ఆ ప్రాథమిక హక్కు వయోలేట్ చేయటం అనేది, ఆ ప్రాథమిక హక్కు మనిషికి లేకుండా చేయటం అనేది నిజంగా అది రాజ్యాంగ విరుద్ధమే. అలా చేసేది అనేది ఎక్స్ట్రీమ్ స్టెప్ అనమాట. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రీఎస్పాండ్ కాకపోతే వాళ్ళదంతా ఇల్లీగల్ అయితే ఖచ్చితంగా చేయాలి. కానీ ఇది లాస్ట్ రిసార్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ స్టెప్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.